హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ట్విట్టర్‌లో ఒక 3 విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అవేంటంటే, ఫస్టు చైనా స్టూడెంట్సు చైనాని తయారు చేసుకుంటే, ఇండియా స్టూడెంట్స్ మటుకు అమెరికాని తయారు చేసుకున్నారు. అదేంటంటే, చైనా స్టూడెంట్సు చదువుకోవడానికి అమెరికా వెళ్ళి, వెనక్కొచ్చి చైనాని డెవలప్ చేసుకుంటే, ఇండియా స్టూడెంట్సు అమెరికా వెళ్ళి చదువుకొని అక్కడే స్థిరపడిపోయి అమెరికాని డెవలప్ చేసుకున్నారు. మీరు చూసుకుంటే మైక్రోసాఫ్ట్, గూగులు, ట్విట్టరు, టెస్లా అన్ని కంపెనీలకి మనోళ్ళే సీఈఓలు. అదే నిదర్శనం. సో, రెండో టాపిక్ వచ్చేసి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. అంటే ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం కాదు అని నా తాతల కాలంలో అన్నారు, మా నాన్న కాలంలో అన్నారు, నా కాలంలో అన్నారు, నా పిల్లల కాలంలో అన్నారు, రేపు నా మనవల కాలంలో అంటారు, నా మునుమునుములు అయితే తరతరాలు ఇండియా డెవలపింగ్ కంట్రీ, ఎదుగుతున్న దేశం అంటారు. ఎప్పుడు ఎదిగిన దేశం అంటారు. దాని గురించి కూడా బాగున్నది. 3 చాలా బాగుంది. 1925లో ఒక కళాకారుడు ఒక బొమ్మ గీశారనమాట. పెద్దగా ఆఫ్రికా బొమ్మ, పెద్దగా చైనా బొమ్మ, పెద్దగా చైనా బొమ్మ గీసి చిన్న చిన్న బొమ్మల కింద ఫ్రెంచ్ సామ్రాజ్యాలు, యూరోప్ సామ్రాజ్యాలు, బ్రిటిష్ సామ్రాజ్యాలు, అమెరికా సామ్రాజ్యాలు చిన్న చిన్న బొమ్మల కింద గీశారు. ఈ చిన్న చిన్న బొమ్మలు ఇంతంత పెద్ద పెద్ద వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలీదు. కానీ ఒకానొక రోజు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఈ చిన్న చిన్న వాళ్ళని కాలుతో మట్టి చంపేస్తారు అని చెప్పి రాశారనమాట. ఆ బొమ్మకి అర్థం. ఏ అది కరెక్ట్‌గా కట్ చేస్తే ఇది 2025 100 సంవత్సరాల తర్వాత ఆ బొమ్మ అది అనుకోని రాశారో తెలీదు గానీ, ఆ బొమ్మ మాటలు నిజమయ్యాయి. భారతదేశం విషయంలో, చైనా విషయంలో. అది కూడా చెప్తాను. ఇది రాజకీయ కోణంలో కాకుండా, మామూలుగా మనిషి కోణంలో ట్విట్టర్‌లో ఏం జరుగుతున్నది అనేది వినండి. బావుంటది. ఎక్కడ అభివృద్ధి, భారతదేశం యొక్క అభివృద్ధి, చైనా యొక్క అభివృద్ధి, ప్రపంచ దేశాల మీద చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. చాలా బావుంటది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ముందుగా అందరికీ అడ్వాన్స్‌డ్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపే ఆగస్ట్ 15, ఈరోజు ఆగస్ట్ 14. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. ఫస్ట్ చైనా స్టూడెంట్స్ చైనాను తయారు చేసుకుంటే, ఇండియా స్టూడెంట్స్ అమెరికాను తయారు చేశారు. నిజమే కదా. ఇప్పుడు చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక క్లాస్ రూమ్లో ఒక కుర్రోడు బాగా చదువుతున్నాడు అంటే కనుక, వాడికి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ కేరు, వాడికి సదుపాయాలు ఎక్కువ ఉంటాయి. అంటే నువ్వు బాగా చదువుకో, అమెరికా లాంటి అగ్రదేశాలు వెళ్ళి అక్కడ టెక్నాలజీని వాటిని అడాప్ట్ చేసుకొని మళ్ళీ నువ్వు ఆ చైనా రా అని చెప్పి ఆ గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది చైనా స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా బాగా మెరిట్ స్టూడెంట్స్ చైనాలో చదవకుండా బాగా అమెరికా లాంటి, యూకే లాంటి అలాంటి దేశాలు వెళ్ళి బాగా చదువుకొని అక్కడ టెక్నాలజీని అభివృద్ధి గెయిన్ చేసి అక్కడ కంపెనీలో పనిచేసే సేమ్ ఫార్ములాస్ని తీసుకొచ్చి చైనాలో డెవలప్ చేస్తారు. చైనాలో చూసుకుంటే 500 కాపీ కంపెనీలు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఫేస్బుక్కి బదులు వాడికి క్యూక్యూ, టాక్లా, మాక్లా, వీచాటు, లైను, టిక్టాక్ ఇవన్నీ కాపీ పేస్ట్ కంపెనీలు అమెరికాకి. టెస్లాని కూడా కాపీ చేశారు. ప్రతిదీ కాపీ చేసేస్తారు అక్కడికి వెళ్ళి. మీ స్టూడెంట్స్ చేసే పని అది. అక్కడ ఇప్పుడు చైనా ఎవరి మీద డిపెండ్ అవ్వదు, మీ అందరికీ తెలుసు. రేపు పొద్దున్న అమెరికా ఏమైనా ఆంక్షలు విధించినా, ఈవెన్ టారిఫ్ వేసినా కూడా తిరిగి టారిఫ్ వేసే దమ్ము ధైర్యం ప్రపంచంలో ఒక దేశంకి చైనాకి ఉంది. మొన్న అమెరికా వేసింది టారిఫ్, వీళ్ళు కూడా వేశారు. అమెరికా తగ్గలేదు. అమెరికా ఇంకా భయపడిపోయి ఆపేసింది టారిఫ్ వేయడం. అది అలా ఉండాలి. ఓకే. కానీ ఇండియా విషయానికి వస్తే, మన వాడు కాయా కష్టం ఏదో కష్టపడి అమెరికా చదువుకోవడానికి వెళ్తాడు. అమెరికా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ బాగా చదువుకొని ఏం చేస్తారంటే, ఇండియా తిరిగి రాకుండా అమెరికాలోనే సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డు తీసేసుకొని, పౌరసత్వం తీసేసుకొని ఆ కంపెనీలో పని చేసుకుంటూ ఆ కంపెనీలో అభివృద్ధి చేస్తారు. మీరు చూసుకుంటే మైక్రోసాఫ్ట్, సుందర్ పిచ్చయ్య గారు, గూగుల్ సత్యల్ నాదెండ్ల గారు, ఆ తర్వాత టెస్లా కంపెనీ ఆ సీఈఓలు, తర్వాత ఐబీఎం సీఈఓలు, అడాబ్ సీఈఓలు, ఇంకా చాలా కంపెనీలు సీఈఓలు, ఇంకా సెమీ సీఈఓలు కూడా చాలా కంపెనీలకి. అందులో ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే, ఇండియన్ కంపెనీలో పనిచేయరు. మీరు చూసుకుంటే ఎందుకు అంటే, ఇండియాలో మీకు రిజర్వేషన్ ప్రాబ్లంతో పాటు పొలిటికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఎగ్జాంపులే చూసుకుంటాయండి, మన ఇండియాలో ఏ కంపెనీకైనా ఫారెన్ సీఈఓలు ఉన్నారా? మరి అమెరికా దేశాల్లోని మన ఇండియా సీఈఓలు ఉన్నట్లు మరి ఇండియా కంపెనీలో ఫారెన్ సీఈఓలు ఉన్నారా? అంతవరకు ఎందుకండి. వేరే కులమోనే సీఈఓ చేయనివ్వరు, వేరే మతమోనే సీఈఓ చేయరు. అంబానీ ఫ్యామిలీ ఉంటే అంబానీ ఫ్యామిలీ వారసులే అవ్వాలి, ఆదానీ ఫ్యామిలీ ఉంటే ఆదానీ ఫ్యామిలీ వారసులే అవ్వాలి. అలా వారసత్వం, నెపోటిజం అనేది ఇండియాలో ఉంది. సో దానివల్ల వీళ్ళు రావట్లేదు. అంటే పాయింట్ విషయానికి మాట్లాడుకుంటే మీకు అర్థమైందా?
వాడు ఒక పొరపాటున ఇండియా వచ్చి కంపెనీ పెట్టుకుందాము అనుకుంటే సామాన్యుడు అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియాలో భూమి రేట్ ఎక్కువ. ఒక కంపెనీ పెట్టుకోవాలంటే ఒక 1000 ఎకరాలు కావాలంటే అవ్వదు. భూమి రేట్ ఎక్కువ. ఎందుకంటే భూమి మనుషుల చేతిలోనే, రాజకీయ నాయకుడి చేతిలో, డబ్బున్న వాడి చేతిలో ఉంటుంది మన ఇండియా భూములు. కానీ చైనాది ఏ భూమి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో చైనాలో కంపెనీ పెట్టుకోవాలంటే చిటికలో వాడు అమెరికా నుంచి వచ్చి, ఇదిగో నేను ఇది నా ప్లాన్, నేను ఇది పెట్టుకోవడం అనుకున్నా, పెట్టుబడి నాకు కావాలంటే గవర్నమెంట్ అప్పిస్తుంది, తర్వాత భూమి ఫ్రీగా ఇస్తుంది, 1 డేలో ప్రాసెస్ అయిపోతుంది. అదే అమెరికాలో నుంచి ఇండియాలో చేయాలంటే ఆడ రాజకీయ ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఎంపీకి ఇవ్వాలి, ఆడికి ఇవ్వాలి, ఆమ్యామ్యాలు ఇన్ని ఇచ్చినా భూమి శాంక్షన్ అవ్వదు. శాంక్షన్ అయితే కరెంటు శాంక్షన్ అవ్వదు, శాంక్షన్ అయితే నీళ్ళు శాంక్షన్. అసలు ఆడు పెట్టుకొని సామాన్యుడు ఇండియాలో కంపెనీ పెట్టుకొని అసంభవం, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, అవ్వదు. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇది. సో రెండోది, ఇండియా ఈజ్ మొదటి ఈ కార్టూన్ బొమ్మ ఏదైతే ఉందో 1925లో వాడు ఊహించేశారు. ఎందుకంటే గాడ్జిల్లా లాంటిది అతి పెద్దది ఆఫ్రికా. ఎంత పెద్దది, అన్ని వనరులు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అబ్బో నిజంగా మట్టి చాలా పవర్ఫుల్ మట్టి, ఏదైనా పండుతుంది. అంత సారవంతమైన మట్టి, అన్ని ఖనిజ సంపద ఉన్నా అంత పెద్ద దేశాన్ని 1925 ఆ కాలం అంటే మీరు చూసుకుంటే ఫ్రెంచ్ సామ్రాజ్యాలు, పోర్చుగీస్ సామ్రాజ్యాలు, ఇటాలీ సామ్రాజ్యాలు, స్పానిష్ సామ్రాజ్యాలు, బ్రిటిష్ సామ్రాజ్యాలు, డచ్ సామ్రాజ్యం ఏలుతున్న సిచ్యువేషన్ 1925 అంటే. సో ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి ఆ కళాకారుడు ఆ బొమ్మ గీశారు. ఆ తర్వాత చైనా ఎంత పెద్దదంటే ఆసియా చాలా పెద్దది. అంత చైనా కూడా బానిసత్వంలోనే ఉంది, ఆఫ్రికా బానిసత్వం. ఇంక ఇండియా సంస్కృతి సాంప్రదాయాలు, అభివృద్ధి, జీడిపి మనకు 1800 కాలం 1600 కాలంలోనే బంగారాలు వజ్రాలతో జీడిపిలో టాప్ నెంబర్ 1, ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీని, అలాంటి కంట్రీని ఈ సామ్రాజ్యాలన్నీ బానిసలుగా చేశాయి, బ్రిటిష్ సామ్రాజ్యాలు బానిసలుగా చేశాయని చెప్పి ఆ బొమ్మ వేశారు. కానీ ఒకానొక రోజు ఈ 3 విజృంభిస్తాయి, అప్పుడు మీ చిన్న చిన్న సామ్రాజ్యాలు గాల్లో కొట్టుకుపోతాయని వేశారు, ఊహించేశారు 1925లో. కానీ 2025 వచ్చేసరికి అది నిజమైంది. ఫస్ట్ చైనా. నిజంగా చైనా స్వతంత్రం 1949 మన తర్వాత వచ్చింది. మనకు 2 సంవత్సరాల తర్వాత 49లో వచ్చింది. కట్ చేస్తే 70 సంవత్సరాల్లో మొత్తం తుక్కాటకా అయిపోయి ప్రపంచ జీడిపిలో 2వ స్థానంలోని ప్రపంచాన్ని శాసించే రేంజ్కి వెళ్ళింది. ప్రపంచం అదే వాళ్ళ మీద ప్రపంచం ఆధారపడుతుంది. చైనా కనుక కట్ చేసేస్తే ఎక్స్పోర్ట్స్ ఇంకా ప్రపంచం స్తంభించిపోయేటట్టు చేసుకుంది. నిజంగా చేసింది కదా, ఆ చరిత్రకారు చెప్పింది నిజమైంది కదా. ఇంకా ఇండియా విషయానికి వస్తే మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పక్కన పెడితే మనం మేధస్సు, సాఫ్ట్వేర్ని, టీచింగ్ని, హాస్పిటల్ డాక్టర్స్ని ప్రపంచ దేశాలకి మనం ఇచ్చాం. మనం విద్యావంతుల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసాము. ఇప్పుడు మీరు చూసుకుంటే అన్ని కంపెనీల్లో సీఈఓలు కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లోని విదేశాల్లో ఎన్ఆర్ఐలు మనదే హవా, మీ అందరికీ తెలుసు. 197 దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. సో అది గ్రేట్. ఇంకా ఆఫ్రికా విషయానికి వస్తే ఇంకా అవ్వలేదు, మేబీ ఇన్ఫ్రంట్ ఇంకా ఫ్యూచర్లో అవ్వచ్చు. కానీ ఈ ఇద్దరు అయితే విజృంభించారు. చైనా ఫస్ట్, తర్వాత ఇండియా. బాగుంది, ఆ ఫోటోకి అర్థం అదనమాట. బాగుంది నిజంగా. ఇంకా ఆఫ్రికా కూడా ముందుకు వెళ్తే కనుక ఇంకా ఈ చిన్న చిన్న దేశాలన్నీ ఆల్రెడీ మీరు బ్రిటిష్ సామ్రాజ్యం అనేది గంగలో కలిసిపోయింది ఇప్పుడు. ఇంక ఈ ఫ్రెంచు, యూరోప్, ఫ్రాన్స్ సామ్రాజ్యాలు ఒకసారి వెళ్ళి చూపించాను మన వీడియోల్లోని, ఏమయ్యాయో మీ అందరికీ తెలుసు. బిస్కెట్లు ఇంకా అంతా కలగబలగం అయిపోయింది మొత్తం అంతా. స్లోగా నెమ్మది అవుతుంది, అది కదా. అండ్ 3, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. నిజమే కదా, మా చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నాం, ఇంకెన్నాళ్ళు అంటాం. చైనా లాగా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అంటాము అంటే, అది అవుతుందా, డెవలప్డ్ కంట్రీ అవుతుందంటే అది చాలా కష్టం. దానికి గల కారణాలు, ఫస్ట్ రిజర్వేషన్ ఒకటి, తర్వాత మనకి పొలిటీషియన్స్ ప్రపంచంలోనే వరస్ట్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అది మన ఇండియాలోనే ఉన్నారు. నాంబేషన్ పొలిటీషియన్స్ మన ఇండియాలో, రౌడీలు మర్డర్లు చేసినోని కూడా మనం నాయకులుగా నిలబెట్టుకుంటాం, నాయకులుగా ఎన్నుకుంటాం. ఆడి కిందన 24 గంటలు పనిచేసిన ఐఏఎస్లో, ఐపీఎస్లో పనిచేస్తారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. చదువుకున్న పొలిటీషియన్ అవ్వరు, చాలా తక్కువ కేసెస్లో అవుతారు. అండ్ తర్వాత కులాలు, తర్వాత మతాలు, సో భాషలు. సో వీటి వల్ల మన ఇండియా, మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉన్నాం కానీ డెవలప్డ్ కంట్రీ అవ్వలేకపోయాం, మీ అందరికీ తెలుసు. మీరు చూసుకుంటే
ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది పక్కన పెట్టి. ఇంకా పొలిటీషియన్ విషయానికి వస్తే మన దేశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత పొలిటీషియన్దే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పొలిటీషియన్ మీద ఎందుకు తోసేస్తారంటే, ఇప్పుడు ఇదే భారతీయుడు దుబాయ్లో ఉన్నాడు, చెత్తబండిలో వేస్తున్నాడు, రోడ్డుని లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ నడుస్తున్నాడు, డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ దుబాయ్ గవర్నమెంట్ అదైతే యూఏఈ గవర్నమెంట్ పాటించి బాగా ఉన్నారు. మరి అక్కడ ఉన్నాడు ఏమైనా విద్యావంతుడు అంటే నార్మల్ లేబర్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాటిస్తున్నారు కదా, చదువులేని వాళ్ళు కూడా తెలుసుకొని విని పాటిస్తున్నారు. అక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? వ్యవస్థ. దుబాయ్ గవర్నమెంట్ పెట్టింది ఆంక్షలు, అన్ని ఫైన్లు పెట్టింది కాబట్టి అలాగే మన ఇండియా వాళ్ళు పెడితే అవుతుంది, మన ఇండియా వాళ్ళు చేయరు. ఈవెన్ అది పక్కన పెట్టిన అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్న వాళ్ళు తెలుగు మన భారతీయులు అందరూ పద్ధతిగా డస్ట్బిన్ చెత్తలు వేయడం నీట్గా శుభ్రంగా ఉంటున్నారు కదా. సో ఇది ఇక్కడ పొలిటీషియన్ ఫెయిల్యూర్ కనబడుతుంది నీట్గా, వాడి మీద ఆధారపడి ఉంటుంది. రెండు, ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ 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 ప్రజల్ని విద్యావంతులుగా తయారు చేస్తుంటే భారతదేశం మటుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ని వెనక్కి పెట్టేసింది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటేనే కదా రాజకీయానికి బాగా ఉపయోగపడతారు. తానా అంటే తందాన, జై అంటే జై, జూ అంటే జూ అని కొట్టడానికి. సో ఇది ఈ ఈ పాయింట్ల విషయం మీదకి వస్తే భారతదేశం వెనకబడడానికి గల కారణం ఇంకా ఇప్పటికీ జీడిపి మనం వెళ్తున్నాం 4వ స్థానంలో ఉన్నాము, త్వరలో 3వ స్థానంకి వెళ్తాము, 3వ స్థానం నుంచి ఇంకా అలా వెళ్ళాలి. ఇప్పటికే జనాలు సోషల్ మీడియా రావడం వల్ల చాలామందికి మార్పు కలిగింది, రాజకీయం మీద మార్పు వచ్చింది, ప్రతి ఒక్కడు అర్థం చేసుకోగలుగుతున్నాడు ఏది తప్పు ఏది మంచి అని. ఏఐలో మనం ముందుకెళ్తున్నాం, టెక్నాలజీలో ముందుకెళ్తున్నాము, ఇంకా సాఫ్ట్వేర్స్ అన్నింటిలోనే మనం ముందుకెళ్తున్నాం. ఐ విష్ ఇండియా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే ఈ 3 విషయాలు ట్విట్టర్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. జై హింద్.